వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో పెన్షన్ కోసం లబ్ధిదారుల పడిగాపులు, సిబ్బంది కొరతతో ఇబ్బందులు, 2 వృద్ధుల మృతి. పెన్షన్ పంపిణీపై చెలరేగిన రాజకీయ దుమారం, ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. డబుల్ సెంచరీ సర్కారు స్థాపించేందుకు సిద్ధం, బాబు హయాంలో సంక్షేమం జరగలేదన్న జగన్. పెన్షన్లపై వైసీపీది నీచ రాజకీయం, వాలంటీర్లు తటస్థంగా ఉండాలన్న చంద్రబాబు. రైతు కుటుంబాలను ఏనాడైనా పరామర్శించారా? ఎన్నికలప్పుడే కేసీఆర్కు రైతులు గుర్తొచ్చారన్న కొండా సురేఖ. ఫోన్ ట్యాపింగ్తో నాకు సంబంధం లేదు, ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదన్న కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావుకు కస్టడీ, 7 రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి. వయనాడులో రాహుల్ గాంధీ రోడ్ షో, లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు. సెన్సెక్స్ 27, నిఫ్టీ 18 పాయింట్లు, స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. ఇది చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధమన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వైసీపీకి ఓటు వేసి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టిలో బిగించాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పోతలపట్టు బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్, ఇది మంచికి చెడుకు, నిజానికి అబద్ధానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. చంద్రబాబు సహా ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన పార్టీ, రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీతో పాటు దత్తపుత్రులు కలిసి వైఎస్ జగన్ మీద పోటీకి వస్తున్నారని హెచ్చరించారు. విశ్వసనీయత ఒకవైపు, మోసం మరోవైపున ఉన్నాయి. నిజం ఒకవైపున, అబద్ధం మరోవైపున ఉన్నాయి. ప్రగతి, ఇంటింటి ప్రగతి ఒకవైపున, తిరోగమనం మరోవైపున, ఇంటింటి అభివృద్ధి ఒకవైపున, అసూయ మరోవైపున, మంచి ఓ వైపున, చెడు మరోవైపున, వెలుగు ఓ వైపున, చీకటి మరోవైపున. ఈ 2 ప్రత్యామ్నాయాలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లోనూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న గడియలు. గతంలో ఒకసారి కాదు, గతంలో 3 సార్లు అధికారంలో ఉన్నా కూడా అబద్ధం, మోసం, అన్యాయం, వీటిని ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చిన చంద్రబాబు బృందం మరోవైపున మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నారు. ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబు నాయుడుకు మధ్య యుద్ధం కాదు. ఈ ఎన్నికలు ఒక హాబిచువల్ అఫెండర్, అంటే ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న ఓ చంద్రబాబుకు ప్రజలకు మధ్య ఈ రోజు యుద్ధం జరుగుతా ఉంది. మరి అలాంటిది మీరు వేసే ఓటుకు అర్థము ఏకంగా 5 సంవత్సరాలు, ఏకంగా వచ్చే 5 సంవత్సరాలు మీ భవిష్యత్ వాళ్ళ చేతుల్లో పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఏకంగా మీ ఓటు ద్వారా అధికారం ఇవ్వటము అని మనకు జరిగే మంచికి గాని, మన ఇళ్లలో మనకు జరిగే చెడుకు గాని చేసే అధికారము మన ఓటు ద్వారా వాళ్లకు ఇవ్వటమే అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ ఓటు వల్ల మీ తలరాతలు, మీ భవిష్యత్తు మారుతుంది అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. గత 10 ఏళ్లలో మొదట 5 ఏళ్లు పాలించిన చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది, తర్వాత 5 ఏళ్లు మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం, మీ ప్రతి ఇంట్లో కూడా ఏం మంచి జరిగింది అన్నది గమనించి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఈ ఓటు గురించి ఇంత సుదీర్ఘంగా ఇంతగా ఎందుకు చెప్తా ఉన్నానో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గత 3 రోజులుగా అవ్వాతాతలు పడతా ఉన్న బాధలన్నీ మీకు అందరికీ కనిపిస్తా ఉన్నాయి. ఏ స్థాయికి దిగజారిపోయాడు అనంటే, ఆ వాలంటీర్లు వెళ్ళి అవ్వాతాతలకు ఇంటికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెబుతూ చిరునవ్వుతో 1వ తారీఖున ఎప్పుడు కూడా క్రమం తప్పకుండా సూర్యుడు ఉదయిస్తున్నాడో లేదో గాని వాలంటీర్ మాటకు చిరునవ్వుతో వచ్చి తలుపు తట్టి సెలవు దినమైనా పండుగ దినమైనా కూడా వచ్చి అవ్వాతాతల ముఖంలో చిరునవ్వును చూస్తూ మనవల్లగా మనవరాళ్ళగా
అవ్వ తాతల చేతుల్లో పెన్షన్ పెట్టి ఆ వాలంటీర్లను కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం ఎలక్షన్ కమిషన్ కు నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తన మనిషి చేత లేఖలు రాయించి ప్రెజర్ పెట్టించి ఏకంగా వాలంటీర్ అనే వాడే లేకుండా వ్యవస్థ అనేది లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తా ఉంటే ఈ రోజు ఆ అవ్వాతాతలు ఆ పెన్షన్ అందుకునేందుకు నడవలేని వయసులో ఉన్న అవ్వాతాతలు పెన్షన్ అందుకునేందుకు ఈ రోజు పడతా ఉన్న అగసాట్లు చూస్తా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిషా లేదా ఒక సేడిస్తా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఎన్నికల కన్నా ముందు ఏపీలో పెన్షన్ కష్టాలు వచ్చిపడ్డాయి. ఎన్నికల కోడ్ కారణంగా ఈసీ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం వాలంటీర్లను పెన్షన్ పంపిణీ విధుల నుంచి దూరం పెట్టింది. ఇదే సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడంలో జాప్యం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మంది పెన్షన్దారులు మండు టెండర్లో రోడ్డున పడ్డారు. భగభగ మండే ఎండల్లో పెన్షన్ కోసం గగ్గోలు పెట్టారు. చాలామంది వృద్ధులు మంచాల మీద వీల్చైర్లలో గ్రామ సచివాలయాలకు వచ్చారు. అంతేకాదు పెన్షన్ కోసం వచ్చి ఎండ తీవ్రతకు 2 వృద్ధులు మరణించడం కలిచివేసింది. ఒక పక్క పెన్షన్దారులు కష్టపడుతుంటే ఈ అంశంపై టీడీపీ వైసీపీ నాయకుల మధ్య మాటల తోటాలు పిల్లాయి. జగన్ ప్రభుత్వం తప్పుడు విధానాల వల్ల 56 లక్షల మంది పెన్షన్దారులు రోడ్డున పడ్డారని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. పెన్షన్దారులకు పెన్షన్లు త్వరగా ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు కోరినప్పటికీ పట్టించుకోలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగ పనితీరు వల్ల, ఈ తప్పుడు విధానాల వల్ల ఈరోజు 56 లక్షల మంది పింఛన్దారుల్ని రోడ్డు మీద పెట్టి సచివాలయాలకు రమ్మని ఆదేశాలు ఇచ్చారంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో ధనుంజయ రెడ్డి, సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి వైసీపీ ప్రభుత్వానికి లబ్ధి చేయాలనే దుర్మార్గమైన కుట్రలో భాగస్వాములై ఈరోజు ఈ దారుణానికి పాల్పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకొచ్చారు, చీఫ్ సెక్రటరీతో మాట్లాడారు, ఉత్తరం రాశారు. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి కనుసన్నల్లో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అందరూ కలిసి ఈరోజు 56 లక్షల మంది పింఛన్దారుల్ని ఈ మండు టెండలు 42 డిగ్రీ పైనున్న పరిస్థితుల్లో సచివాలయాలకు మీరు రమ్మన్నారంటే ఏసీ రూముల్లో కూర్చున్న అధికారులారా, స్వార్థపూరిత అధికారులు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగ పనితీరు వల్ల, ఈ తప్పుడు విధానాల వల్ల ఈరోజు 56 లక్షల మంది పింఛన్దారుల్ని రోడ్డు మీద పెట్టి సచివాలయాలకు రమ్మని ఏపీలో పెన్షన్ల కష్టాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ల వద్దే పెన్షన్ అందించడానికి ఉన్న ఇబ్బంది ఏంటని ఏపీ చీఫ్ సెక్రటరీని ప్రశ్నించారు. మరోవైపు పెన్షన్లను అడ్డుకున్నది చంద్రబాబు అని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. పెన్షన్లు పంపిణీ జరగకుండా చంద్రబాబు ఆయన మద్దతుదారులు అడ్డుకున్నారని ఆరోపించారు. పెన్షన్ లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత వచ్చాక ఇప్పుడు ప్రేమ వలకబోస్తున్నారని తెలిపారు. తలుపులు తీశాక మళ్ళీ అసలు పెన్షన్దారులు లేరు, ఇంతవరకు పెన్షన్దారులు రాలేదేంటి? అబ్బా ఏం ప్రేమ కురిపించేస్తున్నారు పేదవాళ్ల మీద. ఎవడయ్యా ఈ ప్రేమ? మీకు ఏం ప్రేమ ఇది? 58 మాసాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి నిద్ర లేకముందే తలుపు తట్టి వారి చేతిలో డబ్బులు పెడుతున్నటువంటి పరిపాలనను వారు అనుభవిస్తే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి పెన్షన్లు ఆపేశాడు. ఆపినోడు ఎవడు? 1వ తారీఖు కాకపోతే 2వ తారీఖు, 2వ తారీఖు కాకపోతే 3వ తారీఖు ఆపినోడు ఎవడు? మన జన్మలో 1వ తారీఖున మొత్తం పెన్షన్లు ఇచ్చినటువంటి పరిపాలన ఎప్పుడన్నా ఉందా? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పరిపాలనలో 1వ తారీఖు సాయంత్రానికి కనీసం 50% పెన్షన్లు పంచిపెట్టినట్టు చరిత్ర మీ దగ్గర ఎక్కడ ఉందా? మీరు దొంగ నాటకంగా మీరే పురంధరేశ్వరితో కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ పెట్టిస్తారు. మీరే మీ తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎన్నికల కమిషన్ కి వాలంటీర్ల వ్యవస్థను ఆపేయండి. చంద్రబాబు నీచ రాజకీయాలకు తెరలేపుతున్నారని అన్నారు మంత్రి జోగి రమేష్. కృష్ణా జిల్లా పెనమలూరులో మృతి చెందిన వెంపలి వజ్రమ్మ భౌతికకాయానికి నివాళులర్పించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోనికి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వాలంటీర్లు మళ్లీ తమ గడప వద్దకే ప్రభుత్వ సేవలు తీసుకువస్తారని తెలిపారు. చంద్రబాబును కుప్పంలో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు కిల్లి కృపారాణి రాజీనామా చేశారు.
ప్రధాన పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైతే మరోవైపు నేతల వలసలు రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. కృపారాణి పార్టీ వేడడంతో జిల్లాలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. తదుపరి కృపారాణి ఏ పార్టీలో చేరతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. సీఎం రేవంత్ ఢిల్లీకి నిధులు పంపించడంలో బిజీగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. జలవనరులను తరలించడంపై సీఎం రేవంత్కు అసలు శ్రద్ధ లేదన్నారు. వేసవి ఆరంభంలోనే తాగునీటి కోసం తన్నులాటలు షురూ అయ్యాయని చెప్పారు. ఇది ప్రకృతి కరువు కాదని, వైఫల్యాల కాంగ్రెస్ సృష్టించిన కొరత అని విమర్శించారు. పార్టీ గేట్లు ఎత్తడం కాదు, చేతనైతే ముఖ్యమంత్రి ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలని సూచించారు. ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేసి గెలిచి మళ్లీ వేరే పార్టీలో పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. మార్చి 18 నాడు మా శాసనసభ్యులు అందరూ కూడా పోయి దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్ గారిని కలిశాం. మార్చి 18 నాడు. తర్వాత మళ్ళీ మొన్న ఒక 4-5 రోజుల కిందట పోయి అసెంబ్లీ సెక్రటరీ గారిని కూడా కలిసి, అసెంబ్లీ సెక్రటరీ లేక తప్పించుకుంటే ఆయన పాపం రూమ్లో దాక్కుంటే జాయింట్ సెక్రటరీకి ఆ కాగితం ఇచ్చి రిజిస్టర్ పోస్ట్ వేసి మొత్తానికి స్పీకర్ గారికి మళ్ళీ గుర్తు చేశాం. ఏమని? ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ అభ్యర్థి అయింది దానం నాగేందర్. స్పీకర్ గారికి కూడా ఈ ఆదివారం దాకా సమయం ఇస్తున్నాం. మీరు తేల్చండి, ఈ ఆదివారం లోపల, ఈ వీక్లో తేల్చండి. తేల్చకపోతే ఖచ్చితంగా హైకోర్టుకు పోతాం, తప్పకుండా అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోతాం. ఎందుకంటే ఇది కోర్టు తీర్పు, మాది కాదు. 1000% దానం నాగేందర్ గారు, అదేవిధంగా కడియం శ్రీహరి గారు ఇద్దరు పదవులు ఊస్తవుతాయి. ఉప ఎన్నిక వస్తుంది, న్యాయ పోరాటం చేస్తాము. ఈ ఆదివారం దాకా స్పీకర్ గారికి మేము కూడా మా పార్టీ తరఫున గడువిస్తాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయి, కానీ నిర్వహించే తెలివి ఈ ప్రభుత్వానికి లేదు. పార్టీ గేట్లు ఎత్తడం కాదు ముఖ్యమంత్రి గారు, ప్రజల కోసం చేతనైతే ఈ ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. పార్టీ గేట్లు ఎత్తడం, అదే పనిలో రాజకీయాలు చేయడం కాదు. ప్రజల కోసం ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. ఫోన్ ట్యాపింగ్ కాదు, వాటర్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టండి. మీరు చేయాల్సిన పని చేయకుండా ఇవాళ పనికిమాలిన పనులు చేస్తూ ఉన్నారు. ఇన్ని నీళ్లు చుట్టూతా ఉండంగా ఎందుకు ప్రజలు ట్యాంకర్లు కొనాల్సిన దుస్థితి ఉంటుందో ముఖ్యమంత్రి గారు చెప్పాలా. వాస్తవం ఏంది? కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పారు, నాగార్జున సాగర్ అప్పచెప్పారు. ఇవాళ అక్కడ నీళ్లు తీసుకోవాలంటే ఢిల్లీ వాడి ముందు బిచ్చం అడుక్కున్నట్టు నీళ్ల కోసం కూడా, తాగునీళ్ళ కోసం కూడా అడుక్కునే దుస్థితి తెచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళని బతిలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈయన దృష్టి పెట్టింటే, రాష్ట్ర 2-3 మంత్స్ ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింటే ఈ ఎండాకాలం లోపల పూర్తి అయ్యేది. డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకునే కెపాసిటీ ఉండేది. ఆ పని కూడా చేయలేదు, పట్టించుకోలేదు. పనికిమాలిన రాజకీయాలు తప్ప ప్రజల కష్టాలు లేదు. వచ్చిందే అబద్ధాల పునాదుల మీద వచ్చినారు. 100 రోజుల్లో ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి అబద్ధాల పునాదుల మీద గద్దెకెక్కి వీళ్ళు 24 గంటలు ఒకటే పని చేస్తున్నారు. ఎవలను గుంజాలి, బీఆర్ఎస్ని ఎట్లా దెబ్బకొట్టాలి, ఎవలను బెదిరించాలి, ఢిల్లీకి ఎన్ని సూట్ కేసులు పంపించాలి, ఇదే ఆలోచన తప్ప ఇవాళ రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ కనీస పట్టింపు కూడా ముఖ్యమంత్రి గారికి లేదు. అందుకే సాగునీరు అందక ఒకవైపు రైతులు సతమతం అవుతున్నారు, తాగునీరు అందక ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 100% మళ్ళీ చెప్తా ఉన్నా, నొక్కి వక్కానిస్తా ఉన్నా, ఇది ప్రకృతి కరుణించకపోవడం వల్ల వచ్చిన నీటి కొరత కాదు. ఇది ముమ్మాటికి వైఫల్యాల కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ. పాలన గాలి కొదిలేసి అక్రమ కేసులతో కాలయాపన చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. బుధవారం భువనగిరిలో బీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన ఎన్నికల కోడ్ సాగుతో హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని మాట తప్పిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏ రకమైన హామీలు ఇచ్చింది? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని, 13 హామీలు అమలు చేస్తామని, బాండ్ పేపర్లు వంచి, నోటరీ డాక్యుమెంట్లు వంచి, మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత తెస్తామని, ఇవి అమలు చేసి తీరుతామని, ఇది ఏఐసిసి మాట అని, రాహుల్ గాంధీ మాట అని నమ్మబలికి ఇలా ఏ రకంగా మోసం చేస్తుందో విజ్ఞులైన తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడ్డది. అందువల్ల ప్రజలు ఇలా కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏ రకమైన హామీలు ఇచ్చింది? గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో నీటి సమస్య తలెత్తిందన్నారు మంత్రి దుద్దెల శ్రీధర్ బాబు. కేటీఆర్కి ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వర్షాకాలంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని గుర్తు చేశారు.
అడ్డగోలుగా మాట్లాడి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తుందన్నారు మంత్రి కొండా సురేఖ. ధరణి పేరుతో గత ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబం పేదల భూములు కొల్లగొట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఆరోపించారు. అక్రమాలు, దోపిడీలు, కొల్లగొట్టిన ఆస్తులు, భూదందాలు, ధరణి అనే కార్యక్రమం చాటున ఏవైతే పేదవాళ్ల భూములు కొల్లగొట్టారో, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లిస్తున్నామని ఒక మసిబూసి మారేడుకాయను చూపించి ఆ నీళ్లిచ్చే వంకతో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని, ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతిని, విద్యుత్ శాఖలో కొనుగోళ్లలో, విద్యుత్ ప్రాజెక్టులో జరిగిన అవినీతిని, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితుల మీద శ్వేతపత్రాలని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకి మీ ఇందిరమ్మ ప్రభుత్వం తెలియజేసిన సంగతి కూడా మీకు తెలియంది కాదు. 3 మెంబర్ నిపుణుల కమిటీకి సంబంధించి రాబోయే కాలంలో వర్షాపాతం తక్కువ కావటం వల్ల ఇబ్బంది జరగబోయే ప్రమాదం ఉందని మేము కాదు, అప్పుడు ప్రభుత్వంలో ఉంది వారు. ఆగస్టు సెప్టెంబర్ మాసంలో వర్షాలు పడలేదు, టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది. మేము ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాన్ని ఉపయోగించుకొని మాకు నవంబర్లో జరిగే ఎన్నికల్లో లాభం జరుగుతుందని, వర్షాలు ఎందుకు పడలేదు మీ ప్రభుత్వంలో అని వర్ణదేవుడిని ఏమన్నా వద్దని చెప్పినవా, అడిగినవా, ఎప్పుడైనా దానిపైన మాట్లాడినవా? ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటాయి, పోతుంటాయి, తగు విధమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు ఉంటాయి. మేము కూడా ఇప్పుడు వెనకాడటం లేదు. ఇంతకుముందు మా సహచర మంత్రివర్గ సభ్యులు చెప్పినట్టు బాధ్యత మా పైన ఉంది. వారు చేసిన తప్పిదాలను సవరించాలా, అతలాకుతలంగా అన్ని విభాగాలకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వదిలేసిన తరుణంలో దీన్ని సవరించే ప్రయత్నంలో మొదలుపెట్టినాం. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ రోజన్నా కేసీఆర్ వెళ్లి పలకరించాడా ఆయన ప్రభుత్వంలో అని అడుగుతా ఉన్నా. ఆ లెక్క కూడా తీయాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ రైతులకు 1 రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదు. వేరే రాష్ట్రంలో ఎక్కడో రైతులు చచ్చిపోతే తెలంగాణ డబ్బులు తీసుకుపోయి అక్కడ నష్టపరిహారం ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మొసలి కన్నీళ్లు గారుస్తూ ఈరోజు ఎంపీ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఇట్లాగో ఎమ్మెల్యే ఎలక్షన్లలో సాగు తప్పి కన్నీళ్ళు ఉండబోయింది. అందరూ ఓడిపోయినరు. ఇంకా మాకు ఎట్లాగూ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. బిడ్డ జైల్లోకి పోయింది. ఒక పక్క మానసిక వేదన. ఈ రోజు ఎంపీ స్థానాలన్నా గెలుచుకొని ఏదో ఒక మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి మాయమాటలు చెప్పి గత 2 సార్లు ఎట్లా అధికారంలోకి వచ్చాడో అట్లా ఎంపీ స్థానాలనైనా గెలుచుకొని బీజేపీకి అమ్ముకొని, ఎమ్మెల్యేలను ఎంపీలను బీజేపీకి అమ్ముకొని రేపు బిడ్డను విడిపించు అనేటువంటి కండిషన్ లో కేసీఆర్ గారు ఈ రోజు ఎంపీల కోసం తిరుగుతున్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఫోన్లు ట్యాప్ చేసి తను హీరోయిన్లను బెదిరించారని, తనపై అసత్య ఆరోపణలు చేసేవారని తాను వదిలిపెట్టబోనని హెచ్చరించారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని అన్నారు. చెత్త మాటలో మాట్లాడితే మంత్రి అయినా సీఎం అయినా తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఏ హీరోయిన్తోనూ తనకు సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన క్యారెక్టర్ను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు. ఏముందో విషయం ఎవరికి తెలియదు. పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది. నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేశారని చెప్పారు. దుబ్బాక, మునుగోడు, హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయని లక్ష్మణ్ గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ దర్యాప్తు కోరాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఖరి టామ్ అండ్ జెర్రీ ఫైట్లా ఉందని విమర్శించారు.
ఎన్నికలు వచ్చినప్పుడు పరస్పర విమర్శలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ధరణి మీద విచారణకు కమిటీ వేశారని దానికి అతిగతి లేదన్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పేరు మీద రోజువారీగా మరి పతాక శీర్షికల్లో వాళ్ళ వార్తలు వస్తున్నాయి. ఆ యొక్క దర్యాప్తులో పబ్లిక్ డొమైన్లో వచ్చినటువంటి వార్తలు అంశాలు చూస్తూ ఉంటే దిగ్భ్రాంతి కల్పిస్తూ ఉన్నాయి. మరి అటువంటి గంభీరమైన సమస్యను సూత్రధారులను ఎవరిని కూడా మరి అందులో పరిగణలోకి తీసుకోకుండా కేవలం మరి అసలు దోషులను తప్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మసిబూసి మారడిగా చేస్తున్నట్టుగా ఇవాళ భావిస్తూ ఉన్నాం. ఒకవైపు దేశ భద్రత, మరి అదే రకంగా వ్యక్తుల భద్రత మరియు స్వేచ్ఛను హరింపజేసే రీతిలో ఈ మొత్తం తతంగం జరిగిందని, అంటే ప్రభుత్వం ప్రాయోజితమైనటువంటి యంత్రాంగం వ్యక్తిగత. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో నీటి ఎద్దడి సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. వాటర్ మేనేజ్మెంట్ అవసరాలు, నిర్వహణపై ప్రత్యేక ఐఏఎస్ అధికారులను నియమించిన ప్రభుత్వం ఉమ్మడి 10 జిల్లాలకు 10 మంది ఐఏఎస్ అధికారులను నియమించింది. ఆదిలాబాద్ జిల్లాకు ప్రశాంత్ జీవన్ పాటిల్, కరీంనగర్ జిల్లాకు ఆర్వి కర్ణన్ను నియమించింది. నల్గొండ జిల్లాకు అనితా రామచంద్రన్, నిజామాబాద్ జిల్లాకు శరత్, రంగారెడ్డి జిల్లాకు విజయేంద్ర ఐఏఎస్ను ప్రభుత్వం నియమించింది. ఈ 2 నెలల పాటు అధికారులు ఎవరూ సెలవులు పెట్టకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల వారీగా తాగునీటి సమస్యలు రాకుండా నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. చంచల్గూడ జైలు నుంచి రేపు కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావుతో పాటు తిరుగుతున్న భుజంగరావులను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. మరోవైపు తాజాగా తెర మీదకు వచ్చిన వేణుగోపాలరావును 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి విచారించింది దర్యాప్తు బృందం. విచారణ అనంతరం అతన్ని అరెస్టు చేసి కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఈలోగా మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీకి కోర్టు అనుమతించడంతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోనికి వచ్చే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్బీ కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి 6 ప్రాణాలు కోల్పోయారు. పరిశ్రమ డైరెక్టర్ మరో 5 మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మంటలు అదుపులోనికి వచ్చాయని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. జిల్లా ఎస్పీ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలంలో ఉండి మంటలను ఆర్పించారని చెప్పారు. 25-30 మందిని ఎంఎన్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నామని తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం మొత్తం సహాయక చర్యల్లో పాల్గొందని చెప్పారు. అగ్ని ప్రమాదంలో పలువురు మరణించడం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనా స్థలాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనరసింహ పరిశీలించారు. ఘటన జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఘటనలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. అరెస్ట్, ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా ఇరుపక్షాలు న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. అనంతరం తీర్పును ధర్మాసనం గురువారానికి రిజర్వ్ చేసింది.
మార్చి 21న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా 2 సార్లు ఈడీ కస్టడీకి అనుమతినిచ్చింది. అనంతరం ఏప్రిల్ 1న తిరిగి హాజరుపరచగా ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తిహార్ జైలుకు తరలించారు. అరెస్ట్, ఈడీ రిమాండ్ను సవాల్ చేస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తిహార్ జైలు నుంచి ఆప్ లీడర్ ఎంపీ సంజయ్ సింగ్ విడుదలయ్యారు. సంజయ్ సింగ్కు స్వాగతం పలికేందుకు జైలు దగ్గరకు పెద్ద ఎత్తున ఆప్ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. జైలు నుంచి బయటకు రాగానే సంజయ్ సింగ్ కార్యకర్తలకు అభివాదం చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దాదాపు 6 నెలల పాటు సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు. మంగళవారం ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ట్రయల్ కోర్టుకు కూడా బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి బయటకు వచ్చారు. ఇదే కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఇదే జైల్లో ఉన్నారు. ఆయనకు ఇంకా బెయిల్ లభించలేదు. ఇక లిక్కర్ కేసులో ఇటీవలే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయి తిహార్ జైల్లోనే ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో తన సిట్టింగ్ స్థానం వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అంతకుముందు ఆయన తన నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. తన సోదరి ప్రియాంక గాంధీ వెంటరాగా ఆయన రిటర్నింగ్ అధికారికి కార్యాలయానికి చేరుకున్నారు. Like we do from all families, I have received love and affection. I have learned so much from my brothers, my sisters. It has been an honor for me to be your member of parliament. I don't treat you and think of you like an electorate. I treat you and think of you the same way I think of my little sister Priyanka over here. So in the houses of Wayanad, I have sisters, I have mothers, I have fathers, I have brothers, and I thank you from the bottom of my heart for that. There is the night road issue, there is the medical college issue. Is a fight that all the people of Wayanad agree on, and I stand with them. ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక పరిస్థితిని కొత్త పుత్ర దొక్కించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దాదాపు 37 ఏళ్ల తర్వాత రాజ్యసభ సభ్యునిగా పదవి విరమణ చేస్తున్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలతో దేశ భవిష్యత్ కొత్త మలుపు తిరిగింది. 2004 మే 22న ప్రధాని పదవి చేపట్టి 10 ఏళ్ల పాటు 21వ శతాబ్దిలో దేశాన్ని ముందుకు నడిపించిన విద్యావేత్త మన్మోహన్ సింగ్. ఇదే సమయంలో దాదాపు 25 ఏళ్ల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నిక కావడం విశేషం. బెస్ట్ పార్లమెంటేరియన్గా ప్రశంసలు అందుకున్న మేధావి మన్మోహన్ సింగ్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 33 ఏళ్ల రాజ్యసభ పదవి కాలం ముగిసింది. రాజ్యసభ సభ్యుడుగానే 10 ఏళ్లు ప్రధానిగా ఉన్న ఏకైక నాయకుడు మన్మోహన్ సింగ్. సామాన్యుడు, అపార విద్యావంతుడు మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్ చక్వాల్లో జన్మించిన మన్మోహన్ సింగ్ 1958లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రం చదివి 1962లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డాక్టరేట్ పూర్తి చేశారు. చండీగఢ్, పంజాబ్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ 1976 నుంచి 1980 మధ్య రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ గా, 1982 నుంచి 1985 మధ్య ఆర్బీఐ గవర్నర్ గా పనిచేశారు. ఏషియా అభివృద్ధి బ్యాంక్ లోను గవర్నర్ హోదాలో పనిచేశారు. ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా, యూజీసీ చైర్మన్ గా, ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఎన్నో బాధ్యతలు వహించారు. 1991లో పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో
ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక రంగంలో తనకు గల అపార అనుభవాన్ని ఉపయోగించి గొప్ప ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అప్పటికి దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఒక దశలో దేశ అవసరాలకు బంగారు నిల్వలు కుదువపెట్టే పరిస్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించిన మేధావి మన్మోహన్ సింగ్. ఆయన ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల వల్లే ప్రస్తుతం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోవడానికి కారణమయ్యాయి. డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004 మే 2న దేశ ప్రధానిగా చేపట్టి 2014 వరకు కొనసాగారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం పాటు ప్రధానిగా ఉన్నది ఆయనే. మన్మోహన్ సింగ్ 1991 అక్టోబర్ 1 నుంచి 2024 ఏప్రిల్ 3 వరకు 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. 5 పర్యాలు అస్సాం నుంచి, తర్వాత 15 ఏళ్ల పాటు రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. ఎన్నడూ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం విశేషం. డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఎన్నో పురస్కారాలు వరించాయి. 1956లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆడమ్ స్మిత్ ప్రైజ్ అందుకున్నారు. 1987లో పద్మ విభూషణ్ పురస్కారం, 1993లో యూరో మనీ అవార్డ్, 1993, 1994లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా ఏషియా నుంచి ఏషియా మనీ అవార్డు పొందారు. 2017లో ఇందిరాగాంధీ అంతర్జాతీయ అవార్డు అందుకున్నారు. 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్న ఆయనకు ఆల్ ది బెస్ట్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్గా ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ 73,757 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 73,540 నుంచి 74,151 మధ్య చెల్లించింది. చివరికి 27.09 పాయింట్ల నష్టంతో 73,876.82 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 18.65 పాయింట్ల నష్టంతో 22,434.65 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 83.43గా ఉంది. ఇవి వీడియో విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.